రైట్. మరి కళ్యాణదుర్గంలోని నారా లోకేష్ పర్యటించారు. మరి దీనికి సంబంధించి అక్కడున్న టీడీపీ నేతలందరితోని, కార్యకర్తలతోని గూడా పూర్తి స్థాయిలోనే ముచ్చటించిన పరిస్థితి అయితే కనిపించింది. అక్కడ ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది అందరిని గూడాను అత్యంత ఆకర్షణకి గురిచేసిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క వర్డ్ గూడాను గతంలో ఎప్పుడు లోకేష్ రాను రాను గూడా ఆయన తన చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తూ ఉంది అని జెప్పేసి నేతలు గూడా అంటూ ఉన్నారు. అసలు ఒక్కొక్క పంచ్ గూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి ఆయన వేసిన పంచులు వింటూ ఉంటే మాత్రము చాలా లాజిక్‌గా మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది అని జెప్పేసి రాజకీయ విశ్లేషకులైతే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. గతంలో ఏదైతే లోకేష్ గారు చాలా సైలెంట్‌గా ఉంటూ ఎంత మాట్లాడాలో అంతే కొంత మాట్లాడుతూ అట్లా ఉండేవారు అన్నదైతే ఉంది. బట్ ఇప్పుడు మాత్రము ఒక తనదైన శైలిలోనే ఒక రాకెట్ దూసుకుపోతున్నట్టుగా దూసుకుపోతున్నారు అన్నదైతే మాత్రం ఖచ్చితంగా ఈ బయట విన్న తర్వాత మీకు అనిపిస్తుంది. ఇప్పుడు కళ్యాణదుర్గంలో ఏదైతే మాట్లాడారో అక్కడ. సో దీనికి సంబంధించి ఆయన ఒక డైలాగ్ ఏశారు. వైఎస్ఆర్‌సీపీ ఈ మధ్య ఒక కొత్త డైలాగ్ స్టార్ట్ చేసింది. ఏది మాట్లాడినా కూడా రప్ప రప్ప అంటుంది. రకరకాలుగా అంటే చాలా లాజిక్‌గా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కూడా చేస్తున్న కృషి గురించి, అలాగే కూటమి ప్రభుత్వము ఏమేం చేస్తుంది, కూటమి ప్రభుత్వము ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ప్రజలకి సంక్షేమాలు అందించే విషయంలోనే, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా కొత్త కంపెనీస్‌కి సంబంధించి, పరిశ్రమలకి సంబంధించి, అలాగే ఇచ్చిన హామీలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే ప్రయత్నం త్వరితగతిన చేస్తూ ఉన్నాము. పార్టీ సభ్యులంతా కూడా, కార్యకర్తలు కానియండి, మంత్రులు గాని అందరూ కూడా ఒక సంయమనమైన భావంతోని ముందుకు పోవాలి మనందరం చెప్పేసి అని కూడా అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంకి సంబంధించి కూడా ఆయన ప్రశంసించడం జరిగింది. మరి తనతో పాటు అన్న అన్న అంటూ కూడా లోకేష్ చేసిన సంభాషణ, ఆయన మాట్లాడే విధానం కూడాను అన్నగారితో ఖచ్చితంగా ఇంకొక 15 ఏళ్ల పాటు నేను జర్నీ ఉంది నాకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాట్లాడిన కొన్ని వాళ్ళు సమావేశాల్లో మాట్లాడుకున్న ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని అయితే అక్కడ ముచ్చటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ఉత్సాహం నెలకొంది. వాళ్ళు కూడాను మాట్లాడే తీరుకి నిజంగానే ఇచ్చే కౌంటర్స్‌కి కూడాను వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని లోకేష్ అక్కడ నింపినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఒక్కసారి లోకేష్ ఏం మాట్లాడారో అది వినే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు. ఆయన మంత్రిగా ఇప్పుడు ఇంకా ఎంత ఫార్వర్డ్ అవుతూ ఉన్నారు, ఎంత నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ గురించి, కొత్త కొత్త ఐటీ సెక్టార్స్ గురించి ఇంకా ఎలా డెవలప్ చేస్తే బావుంటుంది అన్న ఉద్దేశంతోని దూసుకుపోతున్న తీరు ఇప్పుడు కాస్త రాష్ట్ర ప్రజల్లోని కొంత ఉత్సాహాన్నయితే రేకెత్తిస్తుంది అని చెప్పుకోవడానికి మాత్రమే. మరొకసారి ఆయన ఏం మాట్లాడారు కళ్యాణదుర్గంలోనే అనేదైతే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలా. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవదన పదాలు మన నోరు నుంచి రాకూడదు, డిలీట్ చేయాల. మహిళల్ని గౌరవిస్తాం అనేది మనసారా మనకి నమ్మాలి, బలంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉందని తెలుపుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశాం. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది జనసేన పార్టీ, మూడోది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ 3 పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. రైల్వే జోన్ అయిందండి, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, అమరావతి పోలవరం కావాల్సిన నిధులు మనం కేటాయించుకున్నాం, హైవేలో ఏర్పాటు చేయాలంటే గడ్కరీ గారు కూడా యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్ చేసే పరిస్థితి. ఇట్లా మనం అనుకుందన్నీ ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం. ఇంకా మన రాష్ట్రానికి వచ్చేగల నాకు అన్న సమానమైన పవన్ అన్న పదే పదే ఒక మాట అన్నారు. 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కలిసి గట్టుగానే మనం పోరాడదాం, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని. దాని వెనకాల ఒక ఆలోచన ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మీరు చూడండి, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వరుసగా వచ్చగల ఏ స్థాయికి వెళ్ళిందో. ఒరిస్సాలో చూడండి, ఈ మధ్యన మారింది తప్ప
దాని ముందర నవీన్ పట్నాయక్ గారు కంటిన్యూస్గా ఉండేగల ఒరిస్సా కూడా అభివృద్ధి చెంది. గతంలో ఏమైనా తుఫాన్ వస్తే ఒరిస్సాకి మనం నేర్పించే పరిస్థితి, ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కావాలని కులాలు మతాలు ప్రాంతాల మంచి ఇచ్చు పెట్టేదానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. జనసేన ముసుగులో మన్ని తిడతారు, టీడీపీ ముసుగులో జనసేనని తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాల. మంది ఒకటే నినాదం, 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికెళ్తాయని ఈ సభాముఖంగా నేను మీ అందరు తెలుపుకుంటూ, ఈ మధ్యన వైకాపాలో ఒక పదం వాడుతున్నారు, ఏమనంటే రప్పరప్ప అంటున్నారు. ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా, ఎందుకు వరి అవుతున్నావు? వదిలిపెడతాం అనుకున్నారా? లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకుని ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళు ఎక్కువ తక్కువ మాడితే మీరు వాళ్ళ కార్యకర్తలను అడగండి. ఏనాడైనా కనీసం మీ చేతికి చెయ్యి ఇచ్చాడా జగన్ అని అడగండి. ఏనాడైనా కలిశాడా అని అడగండి. కనీసం ఒక ఫోటో మీతో దిగాడా అని అడగండి. అరే, సొంత కార్యకర్తని రోడ్డు పైన పడేసి కారు ఎక్కించి చంపేశాడు స్వామి. ఎంత దారుణం అంటే, ప్రమాదాలు జరుగుతాయి, జరగవు నేను అన్నట్ల, కానీ ఒక కార్యకర్తకు కానీ ఒక వ్యక్తికి కానీ ఎవరికి కానీ పొరపాటున టైర్ ఎక్కితే మనం ఆపి దగ్గర పిలిచి ఏంటమ్మా ఎలా ఉన్నావు అన్నా ఎలా ఉన్నావు అంటాం. అలాంటిది కార్యకర్త మెడపైకి కారు తీసుకెళ్ళి ఆగను కూడా ఆగకుండా శవాన్ని ఇక్కడ రోడ్డు పైన ఉన్న శవాన్ని తీసుకెళ్ళి చెట్టుల్లో ఇసిరేసి ఆయన కార్యక్రమానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో చనిపోయారంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడంట. అది ఆ పార్టీలో ఉన్న వైకాపా కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులకి అందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు మై టీడీపీ యాప్ వచ్చింది. ఆ యాప్ ద్వారా మీకు ప్రతిరోజు పని పెట్టం రాబాయ్, అది మీరేం కంగారు పడదు. కానీ ఇచ్చిన పని సక్రమంగా నెరవేద్దాం, తూతుమందంగా చేయకూడదని. ఇచ్చిన కార్యక్రమం సక్రమంగా నెరవేద్దాం, కష్టపడదాం. కష్టం లేనిదే ఫలితాలు రావు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న లండన్కి వెళ్ళి వచ్చాడు. అమ్మకు ఒక అవార్డు వస్తే వెళ్ళి తీసుకుని వచ్చారు. ఆయన వెళ్ళారు, అమ్మతో వచ్చారు. పొద్దున 8:30 దిగారు. హెలికాప్టర్ ఎక్కి ఏకంగా మనం సెక్రటరియట్కి వచ్చారు. ఆ రోజు మొత్తం రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ రాత్రి 10ంటికి కానీ ఇంట్లోకి వెళ్ళా. ఆయన ఎంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి? ఆయన వయసు 75, 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పనిచేస్తాడు ఆయన. కష్టపడదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అస్సేపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడున్న కార్యకర్తలందరికీ విన్నపం, అందరినీ కలుస్తారు అబ్బాయి, ఏం కంగారు పడవద్దు, తోపులాట వద్దు, ప్రశాంతంగా మీరు మీ స్థానంలో కూర్చోండి, రో బై రో వెళ్దాం. నేను ఫోటో దిగుతా. ఓకే, అరే ఆగరా భయ్, పూర్తి చేయని. ఇక్కడ నాతో పాదయాత్రలు నడిచిన వాళ్ళు తెలుసు, ఫోటో దిగితే కార్డు ఇస్తారు, కార్డు స్కాన్ చేస్తే ఫోటో మీ వాట్సాప్కి వస్తుందని. సో ప్రశాంతంగా చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను. తోపులాటొద్దు, అరుపులు అవసరం లేదు. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ క్రమశిక్షణ కూడా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంత ఆలస్యమైన చెక్కు చెదరకుండా నా ప్రసంగం ఇన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాలయ్య. రే భయ్, ఆయన గింపడాలా. జై బాలయ్య. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్.